హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే నవీన్ చంద్ర గారు యాక్ట్ చేసిన 11 మూవీ అయితే చూసొచ్చా. ఇది ఒక సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్గా నవీన్ చంద్ర గారు యాక్ట్ చేసిన ఈ ఒక్క మూవీకే కొంచెం హైప్ క్రియేట్ అయింది. అండ్ ప్రమోషన్స్ కూడా కొంచెం ఎక్కువే చేశారు కంపేర్ టు అదర్ ఫిలిమ్స్. నీకు నచ్చిందా భయ్యా అని అడిగితే అంతేం లేదు బ్రో, జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. అది కూడా లాస్ట్ 30 మినిట్స్ మూలంగానే. నో కమింగ్ టు స్టోరీ లైన్. ఒక సైకో కిల్లర్ వరుసగా మర్డర్స్ చేసుకుంటూ పోతాడు. ఆ కిల్లర్ని మన ప్రొటాగనిస్ట్ హీరో పట్టుకున్నాడా లేదా అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో నా వరకు అయితే ప్లస్ పాయింట్స్ కన్నా నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ కనిపించాయి. అలాని ప్లస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. ఈ మూవీలో కిల్లర్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ అవి బాగున్నాయి. అండ్ మనం కిల్లర్కి రూట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళని చంపినా తప్పు లేదేమో అనిపిస్తుంది ఒక పాయింట్లో. ఈ ఎపిసోడ్స్ మాత్రమే కొంచెం బాగా తీశారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అయితే జస్ట్ ఓకే అనిపించాయి. నో కమింగ్ టు నెగిటివ్స్, అబ్బో పెద్ద లిస్టే ఉంది. ఫస్ట్ హాఫ్లో 35 మినిట్స్ అయితే నాకు చిరాకు వచ్చింది. అక్కర్లేని సోది ఎక్కువగా ఉందనిపించింది. అసలు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మూవీకి ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ సీన్స్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు. అండ్ టూ మచ్ కన్వీనియంట్ రైటింగ్ ఎక్కువగా ఉందనిపించింది. లాజిక్స్ అయితే బొందబెట్టేశారు. ఆ ఇంటర్వెల్కి వచ్చే ట్విస్ట్ రీజనింగ్ అయితే అస్సలు నచ్చలేదు. టూ మచ్గా అనిపించింది. కమింగ్ టు టెక్నికాలిటీస్, కెమెరా వర్క్ అయితే బిలో యావరేజ్గా ఉంది. ఎడిటింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో 35 మినిట్స్ లేపేయచ్చు. మ్యూజిక్ అండ్ బీజిఎం బిలో పార్ ఉన్నాయి. ఒక్క చోట కూడా బీజిఎం నన్ను ఇంప్రెస్ చేయలేదు. పెర్ఫార్మెన్స్ అయితే ఒక్క నవీన్ గారు యాక్టింగ్ తప్ప మిగతా వాళ్ళందరూ బిలో యావరేజ్గా ఉన్నది అనిపించింది. హీరోయిన్ అయితే టూ వర్స్ట్ అసలు. మర్చిపోయా, ఫస్ట్ హాఫ్లో అక్కలేని లవ్ స్టోరీ ఒకటి. మై ఫైనల్ వర్డ్స్, థియేటర్కి వెళ్ళి చూడడం అయితే బొక్కే. ఓటీటీలో అయితే ఒకసారి ట్రై చేయొచ్చేమో, అది కూడా కష్టమే. నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా మూవీస్ అయితే గుర్తొచ్చాయి. మీకు కూడా ఏమన్నా మూవీస్ గుర్తొస్తే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.